తెలుగుదేశం ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రంలో వచ్చినప్పటి నుంచి దాడులు, అక్రమాలు, హత్యలు తప్పితే ఈ గడిచిన 3 నెలల్లో వారేదేమైనా చేశారా అనడానికి ఎటువంటి పని లేకుండా పోయింది. ఈ రోజు ఎంత దుర్మార్గం అంటే జోలకల్లు గ్రామం, పిడుగురాళ్ల మండలం, గుర్జాల నియోజకవర్గంలో ఒక దళిత మహిళ, ఎస్సీ మహిళ పాప వాళ్ళ నాన్న కోటా రేషన్ బియ్యం కోటా చేసుకునేవాడు 10-15 సంవత్సరాలు. ఆయన చనిపోయిన తర్వాత కూతురుకు వచ్చింది. ఆమె కోటా తీసేయటమే కాకుండా వచ్చిన 3 నెలల్లోనే వాళ్ళ కడుపు కొట్టి వాళ్లకున్న రేషన్ కోటాను తీసేయటమే కాకుండా తెలుగుదేశం నాయకులు 70-80 వేలు కడతావా సస్తావా, లేకపోతే నీ మీద అక్రమ కేసులు పెడతాం, నిన్ను హింసిస్తామని బెదిరించడంతో మరి పాపం ఈ రోజో నిన్న రాత్రో ఆత్మహత్య చేసుకుంటామని లెటర్ రాసి కాలువలో దూకిందని ఇందాకే జోలకల్లులోని నాయకులు తెలియజేయడం జరిగింది. ఇంతకన్నా దుర్మార్గం ఈ తెలుగుదేశం ప్రభుత్వం, తెలుగుదేశం నాయకులకి మరొకటి ఉండదు. ఆడపడుచుల్ని, మరీ ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ వర్గాలకు చెందిన వాళ్ళని ఈ రోజున అనకదొక్కాలి, వాళ్ళ కడుపు కొట్టాలని ఈ రోజు వాళ్ళు చేస్తున్న ఈ చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం. అంతేకాదు తక్షణమే అటువంటి వారి మీద చర్యలు తీసుకోవాలి. మరి ఆమె కొరకు పోలీసులు గాలిస్తున్నారని తెలుస్తుంది. దేవుడి దయ వల్ల ఆ అమ్మాయి బతకాలని ఆశిస్తున్నాం. రేపు ఖచ్చితంగా జోలకల్లు గ్రామానికి నేను, ఇతర వైఎస్ఆర్సీపీ నాయకులు పోతాం. అక్కడ నిజాలు తెలుసుకుంటాం. తదుపరి చర్యలు ఏముంటాయి కూడా మరి త్వరలోనే తెలియజేస్తామని తెలియజేస్తాం.